చెల్లమ్మ నీకు బంగారు అట్లా సంబంధం చూశాను చెల్లమ్మ. చెల్లమ్మ నీకు బంగారు అట్లా సంబంధం తెచ్చాను చెల్లమ్మ. ఈసారి అన్న పెళ్ళికి ఒప్పుకోమ్మా. ఎందుకమ్మా వచ్చిన ప్రతి సంబంధం రిజెక్ట్ చేసుకుంటారు? నేను ఎల్లి సంబంధాలు చూడాలమ్మా. పెళ్లికి ఏముందమ్మా, పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చమ్మా. ఎంతమంది లేరమ్మా పెళ్లి చేసుకొని చదువుకునే వాళ్ళు కూడా. పెళ్లి చేసుకున్న తర్వాత చదువుకోమ్మా. అందులో నేను మాట్లాడతాను పెళ్లి కొడుకోతో. పెళ్లి చేసుకున్నాక చదివిస్తామని నేను ఒప్పుకున్నాకే నీకు పెళ్లి చేస్తానమ్మా. నువ్వేం చిన్న బిడ్డవేం కాదమ్మా, చేయొచ్చు. నీకు ఓకే అయితే చెప్పమ్మా. నేను పూజారి గారికి ఇప్పుడే ఇద్దాక ఫోన్ చేసి నేను మాట్లాడాను. నాకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటా, లేకుంటే లేదు. సరేనమ్మా, నీకు నచ్చాకే పెళ్లి చేసుకో. నేను పంపించుకొని రమ్మని చెప్తాను. ఓకేనా? ఓకే. పూజారి గారు, మా అమ్మాయి ఒప్పించినామండి. మీరు చూసిన సంబంధం పెళ్లి కూడా నా అబ్బాయిని ఒకసారి మా ఇంటికి పిలుచుకొని వస్తారా? అవునండి, పెళ్లి కొడుకులకు ఒక మాట ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు ఏం చెప్తారో చెప్పి చూస్తూ మీకు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తా. ఎందుకంటే మీరు ఒప్పుకోలేదు కదండి, ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళ తర్వాత మళ్ళీ మీకు చెప్తాయి. వాళ్ళు ఏం చెప్తారో చెప్పిన తర్వాత మీకు చెప్తా. ఓకేనా? సరే, మళ్ళీ చెప్తా.